హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. మొత్తానికి జనసేన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో దుమ్ము లేపేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని గెలక్కితే ఇలాగే ఉంటుందిరా బాబు అనుకునేటువంటి భయాన్ని కూడా క్రియేట్ చేసింది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, అనవసరంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఎక్కడైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఇదే పరిస్థితి అయ్యేటువంటి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మన తమిళనాడులో అక్కడ డిప్యూటీ సీఎం కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే రెండోసారి అడిగితే ఏమైంది, అతని గురించి ఇప్పుడు మాట్లాడకూడదులేండి వదిలేసేయండి అన్నారు. అది భయమా ఇంకొకటి అంటే ఆ ఇంపాక్ట్, ఆ వైబ్రేషన్స్ అక్కడ నుంచి రిజల్ట్ రూపంలో వస్తాయి అనేటువంటి భయం వాళ్ళల్లో కలుస్తుంది. ఈవెన్ ఇక్కడ కూడా తెలంగాణకి సంబంధించినటువంటి ఇక్కడ మంత్రులు మాట్లాడినప్పుడు, ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ మాట్లాడినప్పుడు కూడా దాని పర్యావసానం వెంటనే వాళ్ళకి తెలిసి వచ్చింది. కాబట్టి వద్దు ఇక్కడి నుంచి అతని గురించి మాట్లాడకూడదు, ఆ రోజు ఏదో జరిగిందిలే అనుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే రిజల్ట్ అలా ఉంటుంది. అటు రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి జనాల నుంచి కావచ్చు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ ఒక ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క ఒక భావజాలాన్ని, ఇక్కడ ఉండేటువంటి పోరాట పటిమని దేశవ్యాప్తంగా ఆయన ప్రచారం కనిపించారు. నాకు తెలిసి తెలంగాణ గురించి అంత గొప్పగా బ్రాండ్ అంబాసిడర్గా ఆయన మారి, అంటే ఇక్కడ ఉద్యమ స్ఫూర్తికి పోరాట పటిమ కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆయన దేశం మొత్తం ప్రచారం చేశారని చెప్పచ్చు. తెలంగాణ నాయకులు ఏ నాయకుడు అలా బయటకు వచ్చి తెలంగాణ గురించి, అలా పోరాట పటిమ గురించి, ఇక్కడ బలిదానాల గురించి, ఇక్కడ యువత చేసినటువంటి త్యాగాల గురించి బయటకు వచ్చి వేరే ప్లేసుల్లో మాట్లాడినటువంటి సందర్భం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలకి, ఆంధ్ర యువతకి ఆ ఉద్యమ స్ఫూర్తిని, ఆ పోరాట పటిమని నూరు పూసారని చెప్పాలి ప్రజల్లో. అందుకనే 2024లో ఆ నూరి పోసినటువంటి ఆ పోరాట పటిమే ఈరోజు తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి యువతలో, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మార్పు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో. సో ఏదేమైనా సరే అలాంటి వ్యక్తి టచ్ చేసే ముందే మనం ఆలోచించుకోవాలి అలాంటి వ్యక్తిని. ఈరోజు అనేక పంచాయతీల్లో ఈ పంచాయతీ, ఆ పంచాయతీ, లేదంటే ఏదో ఖమ్మం జిల్లాలో ఉంది పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఆంధ్ర బోర్డర్లో ఉంది కాబట్టి అక్కడని, లేకపోతే నల్గొండ జిల్లాలో బోర్డర్ కాబట్టి అక్కడని అనుకోవచ్చు. ఇక్కడ ఆదిలాబాద్లో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది, నల్లమల్ల ఫారెస్ట్లో కూడా, నల్లమల్ల చెంచులకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి గెలుపొందారు సర్పంచులుగా. కరీంనగర్, నిర్మల్ నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ జెండా పంచాయతీల రూపంలో ఎగిరింది అంటే ఆయన స్థాయి చాలా తక్కువ కావచ్చు. అంటే ఇది ఇప్పటివరకు నేను చూసింది అయితే 10 నుంచి 20 మధ్యలో విన్నాను, ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. బట్ ఈ 10 కదా, అంటే 10ల సంఖ్యలోనే కనిపిస్తుంది కదా అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా 2019కి ముందు జనసేన ఇలాగే ఉంది, 2024 వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి వెళ్ళిపోయాడని చెప్పచ్చు. బట్ 2024కి వచ్చేటప్పటికి ఎలాంటి పరిస్థితి, ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో జస్ట్ ఎగ్జాంపుల్గా ఊహించుకొని చూడండి. ఇక్కడ కూడా అదే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జనాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశ భక్తిని నూరిపోస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి, అంటే సమాజం కోసమే పరితపించి బ్రతికేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించాలి. ఇంకా ఏ పంచాయతీ ఎన్నికల్లో అయితే మనం మంచిగా ఉపయోగించుకోవాలి, తెలంగాణ సెంటిమెంట్ రాజేసి దాని నుంచి మనం రిజల్ట్ సంపాదించాలనుకున్నారో, ఇప్పుడు అదే పంచాయతీ ఎన్నికల్లో చాలా బలంగా జనసేన పార్టీ 10ల సంఖ్యలోనే చూపించుండొచ్చేమో, కానీ ఆ 10లు రేపు 100లు 1000కి వెళ్ళేటువంటి పరిస్థితికి జస్ట్ ఒక స్టెప్ ఎక్కిందని మాత్రమే ఎగ్జాంపుల్గా మనం ఆలోచించుకోవాలి. లేదా ఆ పార్టీని తక్కువ అంచనా వేసినా పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి ఏదన్నా పిచ్చిగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడితే తప్పు అని చెప్పొచ్చు. బట్ తప్పు కాకపోయినా తప్పుగా పోర్ట్రేట్ చేయాలనేటువంటి విధానంలో వస్తే డెఫినెట్గా చాలా బలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే తెలంగాణలో కూడా కనిపిస్తున్నాయి.